సో లాస్ట్ క్లాస్లో మనము అకౌంట్ పేయబుల్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్లో వెండర్కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తాం. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. సో అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్ అకౌంట్ రిసీవబుల్లో. ఓకే, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. కొంచెం 11 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఏంటి? కొంతమంది వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఓకే, నో ఇష్యూ. సో చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ చేసామండి. అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? P2P అంటారు, ప్రొక్యూర్ టు పే, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అకౌంట్ రిసీవబుల్, ఆర్డర్ టు క్యాష్, O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. సో కస్టమర్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ ఇచ్చినప్పటి నుండి ప్రోడక్ట్ కస్టమర్కి వెళ్ళిన తర్వాత తర్వాత ఏమవుతుంది? కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ అనేది కంపెనీకి వెళ్తుంది. సో ఇట్లా జరిగే ప్రాసెస్ని ఏమంటారంటే O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఓకే, సో కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్. సో మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్. Account receivable is nothing but managing and monitoring all types of customers account database. Customers account data. Account receivable is nothing but managing and monitoring all types of customers account data. Account receivable comes under current assets. లేదంటే sundry debitors. వెండర్స్ ఏమంటారు? sundry creditors అంటారు. కస్టమర్స్ని sundry debitors అంటారు. సో అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ డేటా. సో కస్టమర్స్కి సంబంధించిన అకౌంట్ డేటా అంతా కూడా, లేదంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్స్. అకౌంట్ రిసీవబుల్ కమ్స్ అండర్ sundry డెబిటర్స్, లేదంటే కరెంట్ అసెట్స్లో తీసుకోవచ్చు. సో అకౌంట్ పేయబుల్ చేసాము, అది అలాగే ఉంటాయి కాన్ఫిగరేషన్స్ కూడా. బట్ కాకపోతే అకౌంట్ పేయబుల్లో కంపెనీ అండ్ వెండర్కి సంబంధించింది, ఇక్కడ కంపెనీ అండ్ కస్టమర్స్కి సంబంధించింది. సో ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే ఒక కంట్రీ లెవెల్లో ఉన్నటువంటి లోకల్ కస్టమర్స్ అనమాట. డొమెస్టిక్ అంటే కంట్రీ వైజ్ మన కంపెనీకి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వీళ్ళందరినీ డొమెస్టిక్ కస్టమర్స్ అంటారు. సో డొమెస్టిక్ కస్టమర్స్ అందరూ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుండి కూడా మనకి ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్లో యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్, సో వన్ టైం ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం వచ్చేసి డొమెస్టిక్కే ఉపయోగిస్తారు ఎక్కువ. ఎనీవే 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OBD2. వెళ్ళండి SAP ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం.
సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? న్యూ ఎంట్రీ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. సో ఏమి ఇవ్వాలి? టిఏసిజి, లేదంటే మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి. టిఏ అంటే మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి బెటర్. సిజి అంటే డిసి ఇవ్వండి. డిసి అంటే డొమెస్టిక్ కస్టమర్ అని అర్థమవుతుంది. టిఏడిసి, టిఏడిసి, డి అంటే డొమెస్టిక్, సి అంటే కస్టమర్స్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ చేయండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ టిఏఐసి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. ఇక్కడ మీ ఇష్టం ఎనీ 4 digits అనేది తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మొత్తం తీసుకోదు, ఐఎన్టీఆర్ కస్టమర్ గ్రూప్ అనివ్వండి. నెక్స్ట్ ఎంట్రీ టిఏఓసి, వన్ టైం కస్టమర్ గ్రూప్. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. చూసారా? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో లోకల్గా ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ యాడ్ అవుతారు. లోకల్గా ఉన్నటువంటి కస్టమర్ మాస్టర్ డేటా అంతా కూడా యాడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ కస్టమర్, వేరే కంట్రీ నుండి మనకి ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. వన్ టైం కస్టమర్ గ్రూప్, ఓన్లీ వన్ టైం ట్రాన్సాక్షన్ చేస్తాం. సో ఆ కస్టమర్స్ అందరూ కూడా వన్ టైం కస్టమర్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్కి ఏముంది? క్రింద ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో మీరు కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో, ఎట్ ది టైమ్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, which field is required, which field is not required, we can control from the field status. వెండర్కి అయితే వెండర్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తాం. అకౌంట్ పేయబుల్, రిసీబుల్లో అకౌంట్ పేయబుల్లో వెండర్ గ్రూప్ నుంచి మనం వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలో మనం చేస్తాం. అలాగే అకౌంట్ రిసీబుల్ అయితే కస్టమర్ మాస్టర్ డేటా నుండి, వెండర్ అయితే వెండర్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ అనేవి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. కస్టమర్స్ అయితే కస్టమర్ సంబంధించిన గ్రూప్ నుండి, వెండర్ అయితే వెండర్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తాం. వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది సేమ్ టు సేమ్. అలాగే కస్టమర్ గ్రూప్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ నుండి విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్కి ఏ విధంగా అయితే ఫీల్డ్ స్టేటస్ ఉందో, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కూడా అలాగే ఉంటుంది. ఏ కస్టమర్ గ్రూప్ అయినా వెండర్ గ్రూప్ అయినా ప్రతి దానికి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి చూసారా? సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. సో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ డిస్ప్లే అనేది మనము బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కస్టమర్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాము. ప్రతి కస్టమర్ గ్రూప్కి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది అవైలబుల్ ఉంటుంది. వెండర్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అవసరమైతే. బ్యాక్ వెళ్ళండి. ఓకేనా? అట్లా అగైన్ బ్యాక్. అలా ప్రతి గ్రూప్కి ఉంటుంది ఫీల్డ్ స్టేటస్. బ్యాక్ వెళ్ళండి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది, చూసారా? జనరల్ డేటాకి వెళ్ళండి. ఇదిగో అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇదిగో
సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. అలా ప్రతి ఫీల్డ్కి కూడా, ప్రతి గ్రూప్కి కూడా, ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో కస్టమర్ సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ నుంచి కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కంట్రోల్ చేస్తాం బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్. ప్రతి గ్రూప్కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో ఫీల్డ్ స్టేటస్ని బేస్గా చేసుకుని ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ ఆప్షనల్, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ అనేది కంట్రోల్ చేస్తాం. సో 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. సో నంబర్ రేంజెస్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే క్రియేట్ చేసిన నంబర్ రేంజెస్ని గ్రూప్కి అసైన్ చేయాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్కి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్కి, వన్ టైం కస్టమర్ గ్రూప్కి. సో అకౌంట్ పేబుల్ మనం ఏం చేస్తాము, స్టాండర్డ్గా ఉన్న నంబర్ రేంజెస్ని వెండార్ గ్రూప్కి అసైన్ చేస్తాం. ఇక్కడ కూడా స్టాండర్డ్గా ఉన్నటువంటి నంబర్ రేంజ్ని కస్టమర్ గ్రూప్కి అసైన్ చేద్దాం. ఫస్ట్ XDN1 వెళ్ళండి. ఇంటర్వెల్. సో చూసారు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ క్రియేట్ చేసేసి ఉన్నాయి. మనం మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో మళ్ళీ చేయాలంటే ఏమవుతుంది, ఇవన్నీ ఓవర్లాప్ అయిపోతాయి. సర్వర్లో చాలా ఉన్నాయి కాబట్టి స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుందాం. ఓకే. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నంబర్ అనేది అసైన్ చేసుకోవాలి. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ అలా అసైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 01 తీసుకుంటున్నాను. 01 స్టాండర్డ్. సో ఉన్న నెంబర్ రేంజ్ తీసుకుంటున్నాను. సో ఈ కస్టమర్ గ్రూప్కి ఈ నెంబర్ రేంజ్ ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఉంది. ఇక్కడ కస్టమర్ గ్రూప్కి నేను ఇది అసైన్ చేస్తున్నాను. నెంబర్ ఎంత, 01. ఓకే. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఆల్రెడీ ఉంది, 01. సో ఈ నెంబర్ రేంజ్ అనేది కస్టమర్ గ్రూప్కి అసైన్ చేస్తున్నాను. స్టాండర్డ్ ఉన్న వాటిలో తీసుకుంటున్నాను. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్, ప్లస్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తీసుకోవాలి. ఓకే. సో నేను 01 తీసుకుంటున్నాను. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్కి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్కి, వన్ టైం కస్టమర్ గ్రూప్కి. ఈ నెంబర్ నేను ఎందుకు ఉపయోగపడుతుంది, కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు, S/4HANA అయితే బీపీ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి వెండర్కి ఒక నెంబర్ ఉంటుంది. ఎలా వస్తుంది నెంబర్ అనేది, ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నెంబర్ ఉంది. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా జనరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి 01 ఈ నంబర్ రేంజ్ని కస్టమర్ గ్రూప్కి అసైన్ చేయాలి. ఓకేనా. ఇది ఒకటే తీసుకోవచ్చు. లేదంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్కి 01, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్కి 02, వన్ టైం కస్టమర్ గ్రూప్కి 03 ఇలాగైనా తీసుకోవచ్చు. లేదంటే అన్ని గ్రూపులకి ఒకటి కూడా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా వర్క్ అవుతుంది. ఓకే. సరే, నేను 01 తీసుకుంటున్నాను. వెళ్ళండి. OBAR. నెక్స్ట్ OBAR థర్డ్ కాన్ఫిగరేషన్. OBAR పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. ఇక్కడ ఉంది చూసారా, ఇవి మనవి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో ఈ గ్రూప్స్కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేయాలి. 01 01 01 ఇచ్చేయండి. ఇవ్వండి 01, అగైన్ 01, 02. సో 01 అన్నిటి 01. సో ఏదైతే ఇక్కడ నంబర్ రేంజ్ అనేది మనం కస్టమర్ గ్రూప్కి అసైన్ చేస్తున్నామో
01 ఉంది. ఈ 01లో నంబర్ రేంజ్ ఏముంది, దాన్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సేవ్. డేటా వాస్ సేవ్. ప్రతిదీ కూడా లాస్ట్లో మీకు ఇలా మెసేజ్ రావాలి, డేటా వాస్ సేవ్. లాస్ట్లో ఇలా మెసేజ్ కనిపించాలి. ఇలా ఉంటేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది వర్క్ అవుతున్నట్లు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో ఎక్కడ చేసాం మనం. సో డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్, OBA3 వెళ్ళండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం అకౌంట్ పేబుల్లో. అదే అకౌంట్ రిసీబుల్ కూడా వర్క్ అవుతుంది. OBA3 ఇవ్వండి. పొజిషన్ డబుల్ క్లిక్ చేయండి మీ టోలరెన్స్ గ్రూప్ పైన. చూసారా, ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది వేటికి అప్లైబుల్ అవుతుంది, కస్టమర్స్కి అప్లైబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లైబుల్ అవుతుంది. టైటిల్ వల్ల చూడండి ఏముందో, కస్టమర్ వెండర్ టోలరెన్స్. కస్టమర్కి యాజ్ వెల్ యాజ్ వెండర్కి. అంటే ఏంటి, అకౌంట్ పేయబుల్కి అప్లైబుల్ అవుతుంది, అకౌంట్ రిసీబుల్ కూడా అప్లైబుల్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ చేసేసాం మనం, అకౌంట్ పేయబుల్లో చేసాం కాబట్టి అకౌంట్ రిసీబుల్లో చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టోలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. అకౌంట్ పేయబుల్లో చేసాం కదా, సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ కూడా రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. మీరు ఎంట్రీ అనేది ఒకలా పోస్ట్ చేస్తారు, బట్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వన్ మోర్ ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది, దీన్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. మీకు చెప్పాను వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కరెంట్ అసెట్స్లో క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఎక్కడ క్రియేట్ చేయొచ్చు, సండ్రీ డెబిటర్స్లో చేయొచ్చు. సండ్రీ డెబిటర్స్లో కూడా క్రియేట్ చేయొచ్చు. వెళ్ళండి FS00. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. ఫస్ట్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 200 104. క్రియేట్ పైన క్లిక్ చేయండి. 200 105. కంటిన్యూ. కంపెనీ కూడా ఇదేనా మీది? ఇది మీ కంపెనీ కూడా కాదు కదా. చూడండి కంపెనీ కూడా ఎలా మార్చుకోవాలి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇది చేంజ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. చూసారా, మీ కంపెనీ కోడ్ చేంజ్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నది కంపెనీ కోడ్. ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఉండాలి ఫస్ట్. కరెంట్ అసెట్స్ GL గ్రూప్ని తీసుకోవాలి, లేదంటే కరెంట్ అసెట్స్ కాకుండా ఇంకేం తీసుకోవచ్చు, సండ్రీ డెబిటర్స్. కస్టమర్స్ అంటే ఎవరు, సండ్రీ డెబిటర్స్ కిందకు వస్తారు. ఎనీవే నెంబర్ ఇక్కడ ఉంది 200 104. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 200 105. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్ అండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి, ఇన్పుట్స్ ఇవ్వండి. ఆల్రెడీ తీసుకుందండి ఇక్కడ, అదిగో తీసుకుంది. పని చేయండి, ఇక్కడ వేరే కంపెనీ వస్తుంది, /FS00 ఇవ్వండి. వస్తుంది ఆటోమేటిక్గా అనుకుంటాను. ఇవ్వండి చెప్తాను, ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి.
డ్రాప్ డౌన్ చేయండి. లైబిలిటీస్ ఎలా తీసుకుంటారండి బాబు? ఎసెట్స్ అంటే లైబిలిటీ తీసుకుంటారేంటి మీరు? ఎసెట్స్ అండి, ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఎసెట్స్ ఇవ్వాలి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్, మీరు కంగారు పడకండి, నేను చెప్పినట్టు చెయ్యండి కుమార్ గారు. నేను చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి అయితే నాకు మైండ్ పని చేయదు, ముందే చెప్తున్నా. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో కరెంట్ అసెట్స్ మొదలు ఇంకా ఏమి ఇవ్వచ్చు ఇక్కడ? కరెంట్ అసెట్స్ కాకుండా, కరెంట్ అసెట్స్ కాకుండా ఇంకా ఏమి ఇవ్వచ్చు? సన్రీ డెబిటర్స్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఓబిడి4లో జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాము. అది కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వండి, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. సో ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో వెండా తీసుకున్నాం, ఇది కస్టమర్ కాబట్టి కస్టమర్ ఇవ్వాలి. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తాము? ఎసెట్స్, కస్టమర్స్. డ్రాప్ డౌన్ చేయండి. ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్. ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీబుల్. ఈ 4 ఎలిమెంట్స్కి రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. సో కస్టమర్ కాబట్టి కస్టమర్ ఇచ్చేస్తున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067 తీసుకోవాలి. G067 అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్. G067. ఇక్కడ మీకు ఆప్షన్స్ లేవేంటి? ఇక్కడ ఇవన్నీ ఏమైంది? ఎందుకని రావట్లేదు మీకు ఇట్లా? కంపెనీ కూడా చేంజ్ అవ్వలేదా? అందువల్ల రావట్లేదు. ఒక పని చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి, డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. /n/FS00 ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కూడా మార్చండి. నెంబర్ ఇదే కదా, ఇప్పుడు ఇవ్వండి, వస్తుంది. సెకండ్ కంపెనీ కోడ్కి డేటా కాపీ అవ్వలేదండి కుమార్ ఇది. క్రియేట్ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి, కస్టమర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067, సేవ్. సో ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే, డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ, కంటిన్యూ, కంటిన్యూ, /n/FS00. చూసారా? కంపెనీ కోడ్ చేంజ్, ఒక్కసారి చేంజ్ అవ్వకపోతే నేను చెప్పినట్టు చేయాలి. చేంజ్ అవ్వలేదు అనుకోండి కంపెనీ కోడ్, నేనేం చెప్పాను? సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చేసాను, అలా వెళ్ళాలి. ఓకే, కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి, కరెంట్ అసెట్స్ ఎలాబరేట్ చేయండి. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి? ఇక 200, 105 ఉంది. నెక్స్ట్ 200, 106, క్రియేట్ పైన క్లిక్ చేయండి. 200, 106.
కరెంట్ అసెట్స్ లేదంటే ఏం తీసుకోవాలి, సన్రీ డెబిటర్స్ కూడా తీసుకోవచ్చు. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇంటర్నేషనల్ ఐఎన్టీఆర్ ఇవ్వండి. ఐఎన్టీఆర్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఐఎన్టీఆర్ కస్టమర్ ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. లాస్ట్లో ఇక్కడ మీరు అకౌంట్ అని ఏసీ అని పెట్టండి. ఎందుకు అకౌంట్ అని టైప్ చేయడం, టైం వేస్ట్. ఓకే, ఉంచండి పెట్టేసరిగా. ఏసీ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా కస్టమర్ ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. సో రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఎక్కడ యాడ్ అవుతాయి? కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ అవుతాయి. సేవ్. నెక్స్ట్ వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కస్టమర్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, G067. G001 కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, ఎనీవే G067 తీసుకుంటాం. సేవ్. G067 అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, సేవ్. 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ ఎక్కడ యాడ్ అవుతాయి? వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ అవుతాయి. సారీ, కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ అవుతాయి. అకౌంట్ పేయబుల్ అయితే అక్కడైనా అంతే, అక్కడ వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ అవుతాయి, ఇక్కడ కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ అవుతాయి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టీ కోడ్స్ ఏమున్నాయి? చూడండి, XD01, XD02, XD03 వేటికి సంబంధించినవి? SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినవి. ఓకే, అలాగే FD01, FD02, FD03 FIకి సంబంధించినవి. FIకి సంబంధించినవి. ఓకేనా? సో ఈ టీ కోడ్స్ ఈసీసీలో పనిచేస్తాయి. S/4HANAలో ఇవి పనిచేయవు. వీటి బదులు ఏం వాడతారు? బీపీ బిజినెస్ పార్ట్నర్. వీటి బదులు ఏం వాడతారు? బీపీ వాడతారు S/4HANAలో. ఇక్కడ ఉన్నటువంటి 6 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి ఇవి ఈసీసీలో మాత్రమే పనిచేస్తాయి. సో S/4HANAలో అయితే వీటి బదులు బీపీ బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ని ఉపయోగిస్తాం. అక్కడ 1 స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. అలాగే కస్టమర్ మాస్టర్ క్రియేషన్లో ఫస్ట్ పేజ్లో డిఫరెంట్గా ఉంటుంది. రిమైనింగ్ అంతా సేమ్, 99% ఒకేలా ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి డౌన్ మూవ్ చేయండి. చూడండి, సో అండర్ ది GL గ్రూప్ వీ విల్ క్రియేట్ ది GL అకౌంట్స్. GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అంతేగా GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాం ఇంతకుముందు క్లాస్లో, R2R రికార్డ్ టు రిపోర్ట్. అలాగే లాస్ట్ క్లాస్లో వెండర్కి సంబంధించిన
మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. అంటే వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కస్టమర్ మాస్టర్ కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో మీకు అర్థమయ్యే ఉంటుంది. యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ ఐ కెన్ రిపీట్ వన్స్ అగైన్. Under the GL group, we will create the GL accounts. Under the vendor group, we will create the vendor master. Under the customer group, we will create the customer master. GL group అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో టీ కోడ్ ఏంటి? టీ కోడ్ పైన ఉంది కదా, పైకి వెళ్ళండి. టీ కోడ్స్ ఇవి. సో ఇక్కడ 6 ఉన్నాయి. XD01 కస్టమర్ క్రియేషన్, XD02 కస్టమర్ చేంజ్, XD03 కస్టమర్ డిస్ప్లే. XD01 కస్టమర్ క్రియేషన్, XD02 కస్టమర్ చేంజ్, XD03 కస్టమర్ డిస్ప్లే. ఎక్స్తో స్టార్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఎస్డికి సంబంధించింది. అదే మన ఎఫ్ఐ అంటే FD01, FD01, FD02, FD03. FD01 అంటే కస్టమర్ క్రియేషన్, FD02 కస్టమర్ చేంజ్, FD03 కస్టమర్ డిస్ప్లే. ఇవి. సో ఏటీ కూడా వాడచ్చు వీటిలో, మీ ఇష్టం. సరే, మనం XD01 తోటి కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ XD01. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫస్ట్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఇంతకుముందు వెండర్ గ్రూప్ తీసుకున్నాం వెండర్ మాస్టర్ క్రియేషన్కి. సో కస్టమర్ మాస్టర్ కాబట్టి కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. డౌన్కి వెళ్ళండి ఇక్కడ. సో మన గ్రూప్ ఏంటి ఎలా తెలుస్తుంది? మన కంపెనీ కోడ్ బేస్గా చేసుకుని తీసుకోవాలి. ఇక చూసారా, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. కొంచెం డౌన్కి మూవ్ చేయండి. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ని ఇవ్వాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ని తీసుకోవాలి. అంటే ఏంటి? ఆ పర్టికులర్ గ్రూప్లో అది యాడ్ అయిపోతుంది. కస్టమర్ అన్నా కస్టమర్ మాస్టర్ డేటా అన్నా ఒకటే, వెండర్ అన్నా వెండర్ మాస్టర్ డేటా అన్నా ఒకటే. ఓకే, కంటిన్యూ. తర్వాత కంపెనీ కోడ్ ఉండాలి. ఈ రెండు ఫస్ట్ తీసుకోవాలి. క్లియర్ కదా? సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇచ్చాం అంటే మీనింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేసే కస్టమర్ అనేది డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేల్స్ ఏరియా ఉంది. అంటే మీనింగ్ ఏంటి? సేల్స్ ఏరియా ఎక్కడ ఉంటుంది? ఎస్డీలో ఉంటుంది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది, ఎఫ్ఐలో ఉండదు. టీ కోడ్ దేనికి సంబంధించింది? ఎస్డికి సంబంధించింది. XD01. అదే మీరు FD01 ఇచ్చారనుకోండి, సేల్స్ ఏరియా కనిపించదు. ఇవ్వండి ఎగ్జాంపుల్, కమాండింగ్ ఫీల్డ్లో FD01, ఎఫ్తో స్టార్ట్ అయితే ఎఫ్ఐకి సంబంధించినవి ఇవ్వండి. FD01 ఇది క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేసి అప్పుడు ఇవ్వండి. FD01 చూసారు, ఇక్కడ సేల్స్ ఏరియా లేదు అంటే ఇది ఎఫ్ఐకి సంబంధించింది. రిఫరెన్స్ అంటే కాపీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఏదైనా వేరే కంపెనీ కోడ్ నుంచి కాపీ చేసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, XD01 ఇవ్వండి. కొన్ని XD01 సేల్స్ ఏరియా ఉంటుంది. సో కంపెనీ కోడ్ ఉంది. తర్వాత ఏం తీసుకోవాలి? కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కంటిన్యూ చేయండి.
సో ఇక్కడ ఏమి ఇవ్వాలి చూడండి, ఇక్కడ కనిపించే ట్యాబ్స్ లో కనిపించేదంతా కూడా కస్టమర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా కస్టమర్ కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఓకే, ఇవ్వండి. కస్టమర్ డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ నేమ్ ఇవ్వండి, శ్రీనివాస్, ఇదొక నేమ్ ఇవ్వండి. మీరు చాలా చేస్తున్నారు ప్రాక్టీస్. ఏదో ఇచ్చేయండి సార్. రమేష్ ఎంటర్ప్రైజెస్, నో ఇష్యూ. డౌన్కి వెళ్ళండి. ట్యాప్ పట్టుకోండి, ట్యాప్ పట్టుకోండి. స్ట్రీట్ ఇవ్వండి. ట్యాప్ పట్టుకోండి, లేదంటే డౌన్ మూవ్ చేయండి. ఇక్కడ డౌన్ ఏరో ఉంది చూసారు, ఇక్కడ మూవ్ చేయండి. ఇవ్వండి, చాలు, అలా ఉంచండి. సో స్ట్రీట్ ఇచ్చాం, ఫస్ట్ స్ట్రీట్, హౌస్ నంబర్ ఇచ్చేసాం, పోస్టల్ కోడ్ ఇచ్చాం, సిటీ పైన సిటీ, సిటీ కూడా ఇవ్వాలి. కంట్రీ, కంట్రీ ఏంటి, ఐఎన్. సో కంట్రీని మీరు ఏ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ ఇచ్చారనుకోండి, ఐఎన్ అంటే ఇండియా కదా, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ యుఎస్ ఇస్తే యుఎస్ఏలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లా మీరు ఏ కంట్రీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఎనివే మీరు ఐఎన్ ఇచ్చారు కాబట్టి ఇండియా, ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవేమి అవసరం లేదు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి, కస్టమర్ పర్సనల్ డేటా కదా, ఇది మన కంపెనీ కోడ్ సంబంధించింది. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అంటే ఇది సార్, డ్రాప్ డౌన్ అంటే ఇది. చూడండి, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఇన్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్కి ఏం తీసుకున్నాము, పోస్టింగ్ డేట్ తీసుకున్నాం, ఇది తీసుకున్నాం జిఎల్ అకౌంట్కి. వెండార్కి వెండార్ నంబర్ తీసుకున్నాం. ఈ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. తర్వాత కస్టమర్కి ఏం తీసుకోవాలి, కస్టమర్ నంబర్ 31, డౌన్కి వెళ్ళండి. 31 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 మేజర్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వలేదు, ఎగ్జాంపుల్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. సో ఈ ఫీల్డ్లో కర్సర్ ఉంచండి. ఇక్కడ ఎందుకు ఇస్తున్నామో మీకు తెలియదు, ఫీల్డ్లో కర్సర్ ఉంది. మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. F1 చూసారా, ఒక విండో ఓపెన్ అయింది చూసారా. సో క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్ దేనికి సంబంధించిందో మీరు ఇక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది, ఈ విండో చదువుకుంటే. ఇఫ్ యూ వాంట్ టు ఎనలైజ్ ది ఎనీ ఫీల్డ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. మీరు ఏ ఫీల్డ్ అయితే ఏ ఫీల్డ్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది, చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, క్లోజ్ చేయండి. E6 ఇవ్వండి. మేజర్ కస్టమర్, వెండార్కి ఏమో మేజర్ వెండార్ తీసుకున్నాం. షార్ట్ కి వెండార్కి వెండార్ నంబర్, కస్టమర్కి అయితే కస్టమర్ నంబర్ తీసుకుంటున్నాం. పేమెంట్ టర్మ్స్ క్లిక్ చేయండి.
పేమెంట్ టర్మ్స్ ఏమి ఇవ్వాలి? 0001 ఇమీడియట్లీ. టాలరెన్స్ గ్రూప్, వెండర్కి కస్టమర్కి ఒకటే టాలరెన్స్ గ్రూప్. డ్రాప్ డౌన్ చేయండి, మీ టాలరెన్స్ గ్రూప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డ్రాప్ డౌన్ చేసినా వస్తుంది. టీఏబిసి, టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్ ఇవ్వండి. సేవ్. ఈ విండో పైకి మూసేయండి. ఇది లాస్ట్లో మెసేజ్ చూసారు ఇక్కడ ఏమని వచ్చింది? అదిగో కస్టమర్ 000018 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ TA99 ఇలా కనిపించాలి లాస్ట్లో మెసేజ్. ఇలా వస్తే కస్టమర్ అనేది క్రియేట్ అయినట్లు. మీరు ఎంతమంది అయినా కస్టమర్ క్రియేట్ చేయండి, సేమ్ ప్రాసెస్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది నెంబర్ సిరీస్ ఇదే కదా సార్, మనం ఉన్న దానికి ఆల్రెడీ తీసుకున్నాం. అదే మనం తీసుకుందే వచ్చిందండి. ఓకేనా? మనం ఎక్కడ తీసుకున్నాం? నంబర్ లైన్ అనేది గుర్తుందా? ఎస్ సార్, స్టార్టింగ్ లోనే చెప్పారు కదా అది. అది ఇప్పుడు మనం అది ఆ నెంబర్ లైన్ మనం ఏదైతే ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది నంబర్ రేంజ్ కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేసామో, కస్టమర్ గ్రూప్కి అసైన్ చేసామో, ఆటోమేటిక్గా ఫ్రమ్ నంబర్ టు నంబర్ నుండి పిక్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇలా మీరు కస్టమర్స్ని క్రియేట్ చేయాలి. ఒక్కొక్కరు మినిమం 10 కస్టమర్స్ని క్రియేట్ చేయండి. మనం ఇంకా చేస్తాం, నెక్స్ట్ క్లాసెస్లో చాలా చేస్తాం, బట్ మీరు చేయండి ప్రాక్టీస్ పర్పస్. ఒక కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. అండర్ ది కస్టమర్ గ్రూప్ వి క్రియేట్ కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి సార్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. సో కస్టమర్కి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మన దగ్గర కస్టమర్ రెడీగా ఉన్నాడు, మరి సేల్స్ అకౌంట్ ఏది? లేదు కదా. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ లేదు, క్రియేట్ చేయాలి. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ ఇంపార్టెంట్. ఓకేనా? వెళ్ళండి. /FS00. సేల్స్ అకౌంట్ లేదు, సేల్స్ గ్రూప్. మన గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ వీ విల్ క్రియేట్ ది GL అకౌంట్. గ్రూప్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? OBD4 ట్రాన్సాక్షన్ కూడా ఉంటాయి. OBD4 /N OBD4. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో అవే మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయిన గ్రూప్సే మీవి. కంటిన్యూ. సేల్స్ అకౌంట్ ఉందా? డౌన్కి వెళ్ళి చూడండి. సేల్స్ అకౌంట్ 3 lakhs. వెళ్ళండి. /N FS ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ విల్ క్రియేట్ ది GL అకౌంట్స్. వెళ్ళండి. /N FS00 క్రియేట్. ఇప్పుడు అవి ఎందుకండి, క్రియేట్ చేయాలి సార్ కొత్త అకౌంట్. నెంబర్ ఎంత? 3 lakhs ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సేల్స్ గ్రూప్ ఇవ్వాలి. ఏ గ్రూప్ ఇది? OBD4లో గ్రూప్ ఉంది కదా, ఏ గ్రూప్? ఈ నెంబర్ రేంజ్ దేనికి సంబంధించింది? ఈ 3 lakhs అనేది సేల్స్ గ్రూప్కి సంబంధించింది. ఇవ్వండి 3 lakhs సేల్స్ గ్రూప్. ఈ గ్రూప్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఎక్కడ ఎక్కడ ఇచ్చాం మనం? OBD4లో ఇచ్చాం ఈ గ్రూప్స్ అన్ని. ఓకే, ఇవ్వండి. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ రాదు, బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి? ఆస్తులు అప్పులే ఉంటాయి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేల్స్ అకౌంట్ ఇచ్చేసాం. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, సేల్స్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ సిలబస్, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్ F-02 డబల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకేనా? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ డెబిట్ 050 సేల్స్. ఓకేనా? పోస్ట్ చేద్దాం. FB70 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కస్టమర్ ఇచ్చేసాం. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేటు. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. క్రింద సేల్స్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి సేల్స్ అకౌంట్ తీసుకోండి. జస్ట్ మనం క్రియేట్ చేసాం కదా. $10,000 ఎంటర్ చేయండి. మీ కంపెనీ కూడా ఇదేనా కాదా? న్యూ సెషన్ తీసుకున్న ఓబీ ఎస్ఏన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 మీరు మార్చుకోమని చెప్పాను. యూజర్ నేను మార్చుకోవట్లేదు. మీరు న్యూ సెషన్ తీసుకోండి సార్. సరే OB57 సరే మార్చండి ఎక్కడైనా. ఓకే, OB57 మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది మీ కంపెనీ కోడ్కి సంబంధించింది ఇవ్వాలి. మీరు 3-4 కంపెనీ కోడ్స్ చేయకండి. ఓన్లీ 2 కంపెనీ కోడ్స్ చేయండి చాలు. ఎందుకు అంత రిస్క్? ఎందుకు? సేవ్ వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్. ఎంటర్ ప్రెస్ చేయండి. తీసుకోవట్లా, ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB70. కస్టమర్ తీసుకోవాలి. డాక్యుమెంట్ డేట్, సేల్స్ అకౌంట్. కస్టమర్ పైన ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతారండి. కస్టమర్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సిమ్యులేట్. చూడండి, KR డాక్యుమెంట్. వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? DR. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే KR. SA డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్. వెండర్ ఇన్వాయిస్ KR. వెండర్ పేమెంట్ KZ. సో కస్టమర్ ఇన్వాయిస్ DR. DR ఉంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. SA ఉంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. KR ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. KZ ఉంటే వెండర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఇవన్నీ మీకు తెలుసు, రిమైనింగ్ అన్నీ కూడా. తర్వాత చూడండి, సో ఇక్కడ ఏముంది? ఇది కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 01 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్. DR డాక్యుమెంట్లో 01 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇది ఓకే, సిమ్యులేట్ చేసాం.
ఇవి కూడా పోస్టింగ్ కీస్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, 01 డెబిట్ 50 క్రెడిట్. ఎస్ఏ పోస్ట్ చేసాం, ఎస్ఏ డాక్యుమెంట్ 40 డెబిట్ 50 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అక్కడ ఎంత వస్తుంది? 31 వెండర్. ఓకే, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 50 క్రెడిట్. అట్లా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. ఐఎమ్ సో సారీ, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ కదా, ఐఎమ్ సారీ. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ ఏమవుతుంది? డెబిట్ 40, వెండర్ 31. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం, ఏమొచ్చింది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 40, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ అంటే 25 వస్తుంది అక్కడ, బ్యాంక్ అకౌంట్ 40 వస్తుంది. అట్లా ఓకేనా? సో ఇది అలాగే డిఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ 01 డెబిట్ 50 క్రెడిట్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఈ నెంబర్ ఎక్కడ వచ్చింది? ఎక్కడ నుండి వస్తుంది? నంబర్ రేంజ్ సార్ మనం ఇచ్చాం కదా, ఏ నెంబర్ రేంజ్? డాక్యుమెంట్ నెంబర్ రేంజ్. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ FBN1 లేదంటే OBS7. ఓకే, సో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో షీట్ ఓపెన్ చేయండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సో ఎంట్రీ పోస్ట్ చేసాం. ఈ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో కూడా చెప్పాలి. డౌన్కి వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి? FBL3N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. అంతే కదా, గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇవ్వండి FBL5N. ఇక్కడ కస్టమర్ తీసుకోండి. ఓపెన్ ఐటమ్, ఎగ్జిక్యూట్. ఓపెన్ ఐటమ్ సెలెక్ట్లో ఉండాలి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? రెడ్ బల్బ్. రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉంది ఇన్వాయిస్, క్లియర్ చేయాలి. ఇక్కడ చూడండి, డ్యూ డేట్ సింబల్ కనిపించట్లేదు ఇక్కడ. దీన్ని ఏమంటారు? లేఅవుట్ అంటారు. ఇది మొత్తం ఏంటి? ఒక లేఅవుట్. మీకు ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది? లేఅవుట్. ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే యాడ్ అవుతాయి. ఎలా యాడ్ అవుతాయి? ఎగ్జాంపుల్, నాకు డ్యూ డేట్ సింబల్ కనిపించట్లేదు, ఏం చేయాలి? చేంజ్ లేఅవుట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లో ఉంటుంది చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. నెట్ డ్యూ డేట్ సింబల్ వెళ్ళండి, కొంచెం స్లోగా వెళ్ళాలి. కింద డౌన్ ఏరో కీ పట్టుకుని ప్రెస్ చేయండి. డౌన్లో ఎక్కడ ఉంటుంది నెట్ డ్యూ డేట్ సింబల్. లేదంటే ఫైండ్లో కూడా చేయొచ్చు, లాస్ట్లో ఉంది. ఇలా ట్రై చేద్దాం. నెట్ డ్యూ డేట్ సింబల్. ఇదిగో. సో ఈ డ్యూ డేట్ సింబల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అంటే ఏంటి? అది రైట్ ఏరోకి, సారీ లెఫ్ట్ ఏరోకి క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ యాడ్ అయింది? చూసారా? లాస్ట్లో కాపీ ఉంటుంది చూడండి. చూసారా యాడ్ అయింది? చూసారా ఎక్స్ట్రా కాలం ఇట్లా. సో ఇది ఒక లేఅవుట్, మీకు కనిపించేదంతా లేఅవుట్. మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలంటే ఏం చేయాలి? చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో బెల్ సింబల్ యాడ్ అయింది. బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి.
డ్యూ వెంటనే చేయాలి. ఓకే, సో వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం ఇంతకుముందు క్లాస్లో క్లియర్ చేసాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాము, కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తాం. ఇవన్నీ క్లియర్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ కూడా ఉంటుంది. సేమ్ వెండార్కి ఎలా ఉందో అదేవిధంగా కస్టమర్కి సంబంధించిన ఇన్వాయిస్ని కూడా క్లియర్ చేస్తాం. ఇక్కడ కూడా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్లో ఏమున్నాయి? టీ కోడ్ ఏంటి? F-28 డౌన్కి వెళ్ళండి. ఇంతకుముందు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో FB60లో, F-53లో క్లియర్ చేస్తాం. ఈరోజు మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, F-23లో క్లియర్ చేస్తాం. FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, F-28లో కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. ఓకేనా? సో స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ టీ కోడ్ ఏంటి? వెయిట్ చేయండి. F-28 ఇవి రేపు చేద్దాం. 1 అవర్ పడుతుంది, 45 minutes పడుతుంది. రేపు చేద్దాం. ఓకేనా? ఎందుకంటే కొంచెం స్లోగా చేద్దాం, మరీ కంగారుగా చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని చెప్తాం. ఓకేనా? సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, క్లియర్ ది ఇన్వాయిస్. ఏదైతే మీరు FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారో ఈ ఇన్వాయిస్ని పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-28 క్లియర్ చేస్తుంది. FB60లో ఏదైతే మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారో సో ఈ ఇన్వాయిస్ని F-53 అనే పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ చేస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? క్లియరింగ్స్. డౌన్కి వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్స్ ఎన్ని ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. టైం తీసుకుని స్లోగా చేద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, చేసేద్దాం ఇవి. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా కదా? అర్థమైందా? సార్ క్లియర్ సార్. రిమైండింగ్ అందరికి ఇక్కడ అర్థం అవ్వడానికి ఏముంది? ఏం లేదు, ఏం రాకెట్ సైన్స్ ఏం కాదు. ప్యూర్ తెలుగులో మదర్ టంగ్లో చెప్పుకుంటున్నాం. ఇదే కోర్స్ మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటే 1 year పడుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ అర్థం అవడానికి తెలుగులో చెప్పుకుంటున్నాం. డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసి మనం టైప్ చేస్తూ చెప్పామనుకోండి, ఇవన్నీ మనం టైప్ చేస్తూ చెప్తుంటారు. కొంతమంది 40,000 ఛార్జ్ చేస్తారు, 6 months చెప్తారు. ఇది 8th క్లాస్. నేను రెడీమేడ్ డాక్యుమెంట్ ఇచ్చేస్తున్నాను, మీకు చదువుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, 1 hour సేవ్ అవుతుంది. ఇదంతా టైప్ చేసి చెప్తుంటే 2 days పడుతుంది. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, అంత అవసరం లేదు. ఓకే, సో వెండార్ కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తాం ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో క్లియర్ చేస్తాం F-28. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. క్లియర్ కదా? రైట్. ఎస్ సార్, క్లియర్ సార్. రిమైనింగ్ అందరికి క్లియర్ అండి? లోకేష్ గారు అందరికి? ఎస్ సార్. క్లియర్. ఓకే సార్ Yes, sir. ఓకే అండి. సార్ స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టు కొంచెం అంటే అంబిగిటీగా అట్లా ఉంది, కానీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈజీగా అండర్స్టాండబుల్ మేనర్ లో ఉంది. మూవ్మెంట్ కూడా చాలా స్పీడ్ గా అవుతుంది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీకు జిఎల్ పోస్టింగ్ వరకు కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే అదంతా బేస్. మీకు ఏంటంటే అది కూడా చెప్పచ్చు అంత సింపుల్గా చెప్తే ఏంటంటే మీకు అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే నేను నోట్స్ అనేది ఎక్కువ ఉంటుంది గ్లోబల్ పారామీటర్స్ వరకు, జిఎల్ పోస్టింగ్ వరకు. తర్వాత నుంచి మీకు అన్ని ఈజీగానే ఉంటాయి. ఎసెట్ అకౌంటింగ్ మాత్రం కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వరు, అది కూడా ఈజీగానే ఉంటుంది. బట్ అది 3 days పడుతుంది. ఒకే కాన్సెప్ట్ 3 days చెప్పాలి, మిగతావన్నీ వచ్చేస్తాయండి. గ్లోబల్ పారామీటర్ జిఎల్ పోస్టింగ్ చేసే వరకే మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత అన్ని ఈజీగానే ఉంటాయి. అది కూడా తెలుగులో చెప్తున్నాడు, ఇంగ్లీష్లో అయితే అర్థం అవుతుంది తొందరగా. ఓకేనా? బ్యాంక్ కూడా పెద్ద ఎక్కువ టైం పట్టదు కదా సార్? బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ కూడా సెపరేట్ ఉంటుందా మాడ్యూల్ ఏమన్నా? మీకు సిలబస్ బ్యాంకింగ్ అవన్నీ సపరేట్ మాడ్యూల్స్ అండి. నేను ఏదైతే సిలబస్ Okay. టాప్లో చెప్పానో అవన్నీ చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ నైట్. సార్ ఒక డౌట్. చెప్పండి. సార్ ఇందాక మీరు జిఎల్ అకౌంట్ అంటే స్టాండర్డ్ తీసుకున్నారు కదా, కొత్తది క్రియేట్ చేయకుండా. జిఎల్ అకౌంటా? ఆ, ఏ జిఎల్ అకౌంట్? అదే, ఇందాక ఓవర్లాప్ అయిద్దని మీరు అక్కడ కొత్తది క్రియేట్ చేయకుండా నంబర్ సిరీస్ ఆల్రెడీ ఉంది. ఎక్కడ చూపించండి. సార్ అదే సార్, నంబర్ సిరీస్ తీసుకున్నాం కదా, అది కస్టమర్ గ్రూప్స్, కస్టమర్ నంబర్ సిరీస్. అది ఇన్ కేస్ అంటే మనం లైక్ జాబ్ లో జాయిన్ అయ్యాక అంటే అక్కడ కొత్తది క్రియేట్ చేసుకోవచ్చా, లేదంటే స్టాండర్డ్ చేయించండి. ప్లస్ సింబల్ ఉంటుంది పైన, ఉంది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి మీకు కావాల్సిన విధంగా నంబర్ రేంజ్ అనేది ఇవ్వచ్చు.
ఓకే. ఓకే సార్. ఇది డెమో, ఎందుకంటే డెమోలో చాలా ఉంటాయి. ఇక్కడ కూడా చేయొచ్చు మనం, మళ్ళీ అది ఓవర్లాప్ అయిపోతుంటుంది, మన ఆ! టైం ఆ! తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే ఓకే. మనం స్టాండర్డ్ గా ఉన్నది తీసుకున్నాం. మీరు ఏంటంటే ఓన్ ఓకే. గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. డెమో సర్వర్స్ లో చాలా మందికి ఒకే సర్వర్ నుంచి యాక్సెస్ వెళ్తుంది. ఆ! అందువల్ల ఏంటంటే అవన్నీ ఇప్పుడు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. లెటర్స్ ఓకే. ఇచ్చినట్టు తీసుకుంటుందండి. బట్ మనకు టైం హ్మ్. సేవ్ అవ్వదు కాబట్టి, అంటే అది ఓవర్లాప్ అయిపోతూ ఉంటుంది. మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేయాలి కాబట్టి మనం ఏం చేసామంటే హ్మ్. స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకున్నాం. స్టాండర్డ్ తీసుకో. ఓకే సార్. XDN1కి వెళ్ళండి. XDN1 ఇంటర్వెల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, ఇది స్టాండర్డ్ గా ఉన్నది తీసుకున్నాం మనం ఇక్కడ. ఇది యెస్. ఆ. లేదు మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఇది ప్లస్ ఆ! సింబల్ ప్లస్. క్రియేట్ చేయాలి. యాహ్! ఓకే. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి, మీరు డౌన్కి వెళ్ళి చూడండి, నంబర్ ఆఫ్ ఉంటాయి, నంబర్ ఆఫ్ చాలా చాలా ఉంటాయి. ఆ! ఓకేనా? ఓకే సార్. క్లియర్. సో ఇక్కడ EXT అనేది సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటారు, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇది ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయవు. ఇక్కడ సెలెక్ట్ అయ్యి చూసారా, ఇవి ఏ కంపెనీలు కూడా 99% ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయవు. 99%. ఏదైతే మనం ఓకే. స్టాండర్డ్ గా మనం రెగ్యులర్ గా క్రియేట్ చేస్తున్నామో ఇదే సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా రూల్డ్ అవుట్. 99% క్రియేట్ చేయరు. ఎందువల్ల? ప్రతి వెండర్ కి లేదా ప్రతి కస్టమర్ కి కూడా మాన్యువల్ గా ఒక నంబర్ అనేది ఇవ్వాలి. అవన్నీ జిగ్జాగ్ అయిపోతాయి. కాబట్టి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా రూల్డ్ అవుట్. ఈ సిస్టమ్ ఎవరు ఫాలో అవ్వరు. 99%, 99.99%. సో 100% ఆఫ్ ది కంపెనీస్ ఏ సిస్టమ్ ఫాలో అవుతాయి? ఇదే ఫాలో అయ్యేది. ఓకేనా? ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఫాలో అవుతాయి. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవ్వవు. ఒక్కోసారి మీకు ఇది ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది, ఫామ్ నెంబర్ క్రియేట్ కస్టమర్ క్రియేట్ వెండారా కస్టమర్ క్రియేట్ అవ్వదు. ఇది రిమూవ్ చేసుకోవాలి. ఇది 8కు ఉంది కాబట్టి మనం చేయాలి. అదే 1కు ఉంది అనుకోండి, పైన 1 ఉంది కదా, వెళ్ళండి. 1 ఇది లాక్లో ఉంది యాక్చువల్గా, చూసారా? ఇది సర్వర్లో ఆటోమేటిక్ వచ్చింది. ఇవి ఓన్గా క్రియేట్ చేసుకున్నచ్చు. ఇవి ఓన్గా క్రియేట్ చేస్తారు. ఇది గ్రే అవుట్లో ఉంది కదా, డౌట్ లేదు. సో ఇక్కడ ఒకలా సెలెక్ట్ అయి ఉంటే కనుక రిమూవ్ చేసేయాలి. ఓకే, బట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఓకే, రైట్. ఓకే. క్లియర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో మేబీ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారండి. ఒక ఆయన ఎందుకో రెస్పాండ్ అవ్వట్లేదు. సో 3-4 మెంబర్స్ ఉన్నారు. సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళు క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్.